హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం వందలాది వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఎంసెట్ కౌన్సిలింగ్ డేటు రానే వచ్చింది. వెరిఫికేషన్ రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రీవియస్గా వచ్చినటువంటి ర్యాంక్స్ను పట్టుకొని ఎక్కడికి వెళ్దాం, అటు ఉందామా అని చెప్పేసి చాలా సందిగ్ధంగా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చూస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ని 5 మేజర్ డివిజన్స్గా తీసుకున్నప్పుడు సిటీ డివిజన్, మైసమ్మగూడ డివిజన్, గట్కేసర్ డివిజన్, ఇబ్రహీంపట్నం డివిజన్ మరియు నాగార్జున సాగర్ డివిజన్ ఇట్లా తీసుకున్నప్పుడు నాగార్జున సాగర్ డివిజన్లో న్యూ ఇన్నోవేషన్తో, న్యూ పెడగాగితో ఒక కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ పాండురంగారెడ్డి సార్తో మనం ఉన్నాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్కారం అండి. అయితే ఈరోజు యాక్చువల్గా సార్ యొక్క ప్రస్థానం చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రస్థానం అనమాట. సార్ యాక్చువల్గా ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి ఎటువంటి మోటో ఉండే, మొత్తం ఈ శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రస్థానాన్ని, తను దీనికోసం పడినటువంటి శ్రమని తన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలా సాగింది మీ జర్నీ? ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలన్నట్లయితే విజన్, మిషన్ ఒకటే కాదు, చాలా శ్రమ, చాలా ఒడిదుడుకులు, చాలా విజయాలు, ఇలా ఎన్నో మీరు చూసుంటారు. సో ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. మీ యొక్క అకాడమిషియన్గా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఏరియాలో మీరు సుపరిచితమైనటువంటి వ్యక్తి. సో మీ యొక్క ప్రస్థానాన్ని మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి సార్. చాలా సంతోషం అండి మీరు రావడము. అంటే మీ ద్వారా మేము ఈ విధంగా ఇంట్రడక్షన్ జరగకుండా చాలా సంతోషం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బేసిక్గా 2000 సంవత్సరంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం 501 జీవో ఒకటి తీసుకొచ్చింది. ఏంటంటే 501 జీవో ప్రకారం 48 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. రెవెన్యూ డివిజన్స్ అనేది లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆ రెవెన్యూ డివిజన్స్ 48ని ఐడెంటిఫై చేశారు. ఆ చేసిన దాంట్లో మొట్టమొదటి వచ్చినటువంటి 13 కాలేజీల్లో మా కాలేజ్ ఒకటి. నేను మహబూబ్నగర్, పాత మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతానికి కూడా నారాయణపేట అనేది అయితే ఉందో అది కూడా జిల్లా ఏర్పడింది. అది లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో సర్వీస్ మోటివ్తోనే నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేవాడిని మహబూబ్నగర్లో, రంగారెడ్డి కోర్టు రెండిట్లోనూ. సో ఒక సోషల్ సర్వీస్ అంటూ మంచిది జరగాలి సొసైటీకి అంటే విద్య అనేది ఒకటి ఉంది. సో మామూలుగా స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అప్పటిగా దండిగా ఉన్నాయి కాబట్టి టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది అప్పట్లో చాలా ప్రాబ్లం. 90స్లో కానివ్వండి, 2000స్లో ఏంటంటే ఒక గ్రామం నుంచి కానివ్వండి, బ్యాక్వర్డ్ ఏరియా నుంచి, లేకపోతే ఒక రైతు కుటుంబం నుంచి కానీ, ఒక చిన్న చిన్న కుటుంబాల నుంచి, మధ్య తరగతిలో ఉన్నటువంటి కుటుంబాలకి ఇంజనీరింగ్ విద్య అంటే చాలా అది అరుదు. అసలు అది మనకు అందని ద్రాక్ష పండ్ల అనేది అటువంటి సిచ్యువేషన్ అప్పుడు. సో ఆ సిచ్యువేషన్లో నేను మహబూబ్నగర్, నారాయణపేట సెలెక్ట్ చేసుకొని అక్కడ కాలేజ్ పెట్టడం జరిగింది. 2001లో ఎస్టాబ్లిష్ చేశాను అక్కడ. 2001 నీట్స్, NITS అనేది నిట్స్ కాలేజ్, నారాయణపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనేది. చేసిన తర్వాత అది 3 ఇయర్స్ చాలా గ్రాండ్గా జరిగింది. అక్కడ కూడా ఇప్పుడు కూడా ఆ క్యాంపస్ అట్లాగే ఉంది. 36 acres క్యాంపస్ విత్ 1,20,000 SFT బిల్డింగ్ ఉంటుంది. సో బాగా జరిగింది. 3rd ఇయర్ వచ్చేటప్పటికి ఏంటంటే అర్బన్ అగ్లోమరేషన్లో అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ బ్యాక్ డోర్లో చాలా మటు కాలేజీలు వచ్చాయి. ఒక అనుకోకుండా పొలిటికల్ డెసిషన్, ముందు ఉన్నటువంటి డెసిషన్ మారిపోయి అర్బన్లో కూడా కాలేజీలు ఇవ్వడం అనేది మొదలుపెట్టారు 22 నుంచి. బాగా పెట్టేటప్పటికి ఏమైందంటే 2023కి వచ్చేటప్పటికి అడ్మిషన్స్ బాగా తగ్గిపోయాయి. సో 2023, 24, 25 వరకు కూడా నేను ఫ్రంట్లో ఉండి ఈ అసోసియేషన్ దీని ద్వారా ఫైట్ చేశాము. ఇది బేసిక్గా ఏంటంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో 2000 సంవత్సరంలో 501 జీవో తీసుకొని 4th August 2000 ఆ డేట్న 501 జీవో తీసుకొచ్చారు. దాంట్లో 48 రెవెన్యూ డివిజన్స్ ఐడెంటిఫై చేశారు యునైటెడ్ ఏపీలో. ఏంటంటే లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఆ ప్రాంతాల్లో ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో ఉంటుంది అనేది వాళ్ళ విజన్. ఆ విజన్ బేస్ చేసుకొని కూడా ఈ శ్రీదత్త విద్యా సంస్థలు వైజయంతి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఒక విజన్ అండ్ మిషన్ ఏర్పరిచింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ టు ది వీకర్ ఏరియాస్ అండ్ వీకర్ సెక్షన్స్ అనే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 2001లో అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత 2001, 2002, 2003 వరకు కూడా మంచి అడ్మిషన్స్ బాగా జరిగాయి. 2003లో కొంచెం స్లో అయింది. ఎందుకంటే హైదరాబాద్లో, వైజాగ్లో, విజయవాడలో, గుంటూరులో, అర్బన్లో అన్నింటిలో కూడా కాలేజీలు రావడం మొదలుపెట్టాయి. అక్కడ స్లైట్గా గవర్నమెంట్ అప్పుడున్నటువంటి ప్రభుత్వం డీవియేట్ అయిపోయి మాకు ఇచ్చినటువంటి జీవోను, చేసినటువంటి ప్రామిస్ని మర్చిపోయి బ్యాక్ డోర్లో కానివ్వండి, పొలిటికల్ ప్రెజర్స్ కానివ్వండి, దానివల్ల ఇవ్వడం మొదలుపెట్టేశారు. పెట్టిన తర్వాత ఏమైందంటే 2004 వచ్చేటప్పటికి మా 0 అడ్మిషన్స్ అయిపోయినారు. అంత పెద్ద కాలేజు, అంత ఎస్టాబ్లిష్మెంటు, మొత్తం 0 అడ్మిషన్స్కి వచ్చేసాయి. సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఏదో 40-50 అడ్మిషన్లు అయిపోయింది. అప్పుడు మేము ఇంకా దాన్ని తీసుకొని గవర్నమెంట్ దగ్గర క్వశ్చన్ చేయడం జరిగింది. ఒక 2 years ఫైట్ చేయడం జరిగింది. నేను అప్పుడు రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్ సెక్రటరీగా నేను ఉండి
ఎక్కడెక్కడైతే ఇప్పుడు మొత్తం అప్పుడు యునైటెడ్ ఏపీ మొత్తం రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ 3 ప్లేస్లో కూడా ఎఫెక్ట్ అయినాయి. సో మేజర్ ఎఫెక్ట్ అయినటువంటి వ్యక్తిని నేను ఫస్ట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏఐసిటీలో కూడా నేను ఫైట్ చేయడం మొదలుపెట్టాము. ఇది మీ పాలసీకి వ్యతిరేకంగా, అసలు సిస్టమ్స్లో కూడా కోఆర్డినేషన్ లేదు అని అప్పుడు మేము క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకంటే అడ్మిషన్స్ అపెక్స్ బాడీ ఏఐసిటీ ఏమో పర్మిషన్స్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏమో జీవో ఇస్తుంది, సిలబస్ ఫ్రేమ్ చేసేదేమో యూనివర్సిటీ, కౌన్సిలింగ్ చేసేదేమో కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. సో ముగ్గురికి కూడా కోఆర్డినేషన్ లేదు. ఆ కోఆర్డినేషన్ లేక ఇప్పుడు కూడా కోఆర్డినేషన్ ఇప్పుడు కూడా అదే పద్ధతి ఉంది, కానీ ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది పరిస్థితి. అప్పట్లో ఏంటంటే నవంబర్, డిసెంబర్ దాకా అడ్మిషన్స్ అయ్యాయి. సో చివరి ఫేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే రూరల్లో ఉన్నటువంటి కాలేజీల్లో చివరికి మొత్తం అందరూ మైగ్రేట్ అయిపోయి హైదరాబాద్కి వచ్చేసేవారు. అలా మరి ఎలా దీనికి సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర అప్పట్లో సొల్యూషన్ ఏం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలని అట్లాగే నేను ఫైట్ చేస్తూ ఇక్కడ ఎన్ఓసి ఇవ్వడానికి కూడా చాలా సిటీలో ఉన్నటువంటి కాలేజీలు అడ్డుపడ్డాయి మాకు. ఇక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్స్ కానివ్వండి, రకరకాల మనుషులు కానివ్వండి, రూరల్ నుంచి అంటూ ఒకసారి కాలేజ్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతే అన్నీ మా బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందని చాలా మమ్మల్ని అడ్డుకున్నారు. చేసిన తర్వాత ఏంటంటే దానికి పరిష్కారం రాలేదు. అప్పుడు మేము ఏఐసిటీని ఆశ్రయించి అక్కడ ఏం చేసామంటే అక్కడ ఈ విధంగా జరిగింది, ఇలా జరుగుతుంది, మా అడ్మిషన్ పాలసీ ఇలా జరుగుతుంది, మరి బేసిక్ మా విజన్ ఉన్నటువంటి బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని పెట్టాము. దాని మీద మీరు ఒకసారి ఎంక్వైరీ కండక్ట్ చేస్తే బాగుంటుందని వాళ్ళను రిప్రజెంట్ చేయడం జరిగింది. చేస్తే ఏం చేశారంటే వాళ్ళు కమిటీ వేశారు. చాలా సుదీర్ఘమైనటువంటి 2 సంవత్సరాల పోరాటం అది. సో దాంట్లో వాళ్ళు కమిటీ చేశారు, వెరిఫై చేశారు, రియల్గా వాళ్ళు ఫ్యాక్ట్స్ నమ్మి అసలు ఎలా నడుపుతున్నారు ఈ కాలేజ్ అని వాళ్ళు నన్ను క్వశ్చన్ చేశారు. ఇంత ఇన్వెస్ట్మెంట్, ఈ శాలరీస్ అని ఎట్లా ఇస్తున్నారు అడ్మిషన్స్ లేకుండా అనేది వచ్చింది. సో అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళు అప్పుడు ఎన్ఓసి అవసరం లేదు స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి 2005లోనే ఒక డెసిషన్ తీసుకొని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసేసి అప్పుడు మాకు ఈ షిఫ్టింగ్ అని పర్మిషన్ ఇచ్చారు. ఓకే. సో ఆ విధంగా నేను నారాయణపేట నుంచి ఇక్కడ షేరిగూడ ఈ ప్రాంతానికి మళ్ళీ కొత్తగా నేను అదే లైసెన్స్తో ఇక్కడ షిఫ్ట్ చేసేసి మళ్ళీ 0 నుంచి ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఓకే. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ విజన్ నేనేమి మార్చుకోలేదు. విజన్ అండ్ మిషన్ సేమ్ ఉంది. మై విజన్ ఈజ్ ఓన్లీ ఏంటంటే బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉన్నటువంటి రైతు కుటుంబాలకు కానివ్వండి, గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రతి వ్యక్తికి మధ్యతరగతి నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ వరకు కూడా వాళ్ళకి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే సొసైటీకి చాలా బెనిఫిట్ జరుగుతుందండి. అర్బన్లో ఉండే వాళ్ళకంటే రూరల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్లో పొటెన్షియాలిటీ ఉంటుంది, పట్టుదల ఉంటుంది. ఏదైనా ఒక టాస్క్ ఇచ్చారంటే వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళకి మేజర్ వీక్ ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, సోషల్ అవేర్నెస్ లేకపోవడం అనేది. సో వాటిని మన చేతిలో అనేది మనం అయితే బిల్డ్ చేస్తే బాగా కాన్ఫిడెంట్గా చేస్తామన్న ఉద్దేశంతోనే ఈ డెవలప్ అయిన ఇన్స్టిట్యూట్ మధ్యలో 2001 నుంచి కూడా ఇక్కడ అన్ని ఇప్పుడు ఉన్నటువంటి విద్యా సంస్థలు ఈ ప్రాంతంలో ఉన్నాయన్నీ కూడా వాళ్ళు నడిపిస్తున్నారు. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జెడ్గా బాగున్నారు. వాళ్ళ మధ్యలో నేను ఒక చిన్న కుటీరంలా మళ్ళీ స్టార్ట్ చేసేసి నేను ఈరోజు కూడా ఈ డెవలప్ అయిన ఇన్స్టిట్యూట్ మధ్యలో మళ్ళీ వాళ్ళకు ప్యారలల్గా పోటీగా నేను రావడం జరిగింది. ఆ విధంగానే ఈ శ్రీదత్త విద్యా సంస్థలు అంచెలంచెలుగా 2005 తర్వాత 2010లో కూడా కొత్త కాలేజ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అప్పటికి నేను 2005లో ఇక్కడ ల్యాండ్ తీసుకొని ఒక బిల్డింగ్ కట్టేశాను. అక్కడ నుంచి షిఫ్టింగ్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేయాలని చెప్పి అప్పుడు నాకు ఫైనాన్షియల్ బర్డన్ పెరుగుతున్న ఉద్దేశంతో మళ్ళీ బ్యాంకులు అన్నీ కూడా వెంబడి పడతాయనే ఉద్దేశంతో దాని మీద ఒక పర్మిషన్ తీసుకొచ్చాం, లెటర్ ఆఫ్ ఇంటెంట్ తీసుకొచ్చాం ఏఐసిటీ నుంచి. లెటర్ అంటూ ఇంత తీసుకొచ్చి ఈ కాలేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న లోపల మాకు షిఫ్టింగ్ కూడా అది రెండు వచ్చేసింది. రెండు వచ్చిన తర్వాత సందిగ్ధంలో ఏం చేయాలి, ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టాము, ఇది చేసాము, ఏం చేయాలి ఉద్దేశంతో అందుకని ఏం చేసామంటే కొత్తగా తీసుకున్నటువంటి పర్మిషన్ అట్లాగే పెట్టేసి పాతగా ఉన్నటువంటి లైసెన్స్ మాత్రమే ఈ బిల్డింగ్లోకి షిఫ్ట్ చేసేసి ఇక్కడ మాకు ల్యాండ్ బ్యాంక్ అప్పట్లో నేను తీసుకున్నాను. 40 acres క్యాంపస్ ఉంటుంది. తర్వాత కూడా ఇంకొంత ల్యాండ్ చేసాం. ఇప్పటివరకు ఇంకా ల్యాండ్ కెపాసిటీ కూడా ల్యాండ్ బ్యాంక్ కూడా ఉంది ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్కి, శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్కి. సో అప్పుడు ఏం చేసామంటే 2009-10 వరకు నేను పాత ఇన్స్టిట్యూట్నే రన్ చేసేసి మళ్ళీ సెకండ్ ఇన్స్టిట్యూట్ కూడా మళ్ళీ టేకప్ చేసేసి పర్మిషన్ వచ్చింది కాబట్టి దానికి ఎలాగో మన మధ్యలో ఆపలేం కాబట్టి 2010 నుంచి మళ్ళీ అది కూడా రెండో కాలేజీని కూడా ప్రస్థానం స్టార్ట్ చేసాం. ఓకే. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అనేదేమో నారాయణపేట నుంచి షిఫ్ట్ చేసిన కాలేజ్ అది. తర్వాత శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ అనేది MBA విత్ ఇంజనీరింగ్ ఉండాలనేది, మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉండాలని అది సెకండ్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మీరు ఫార్మసీ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేసినట్టున్నారు కదా, దాని యొక్క ప్రస్థానం ఏంటి? సో మనకు అప్పటికే ఏంటంటే నేను ఐడెంటిఫై చేసిందంటే హైదరాబాద్ ఫ్యూచర్లో ఒక ఫార్మసీ రంగంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది అనేది గమనించాను. గమనించి అందుకే 2005లో షిఫ్ట్ చేసినప్పుడు ఏం చేశానంటే ఒక ఇంజనీరింగే కాదు ఇక్కడ ఫార్మసీ కాలేజ్ కూడా పెడితే ఈ జనాలకి ఇక్కడ ఈ ప్రాంతానికి కూడా మంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే అప్పట్లో ఫార్మసీ కంపెనీస్లో BSc మన చేసినట్టు వాళ్ళని ఎక్కువ రిక్రూట్మెంట్ జరుగుతుంది. యాజ్ పర్ నామ్స్ వచ్చేటప్పటికి PCI నామ్స్ ప్రకారం ఫార్మసీ
రెగ్యులేషన్స్ ప్రకారం కూడా ఏంటంటే ఫార్మసిస్టులు ఉండాలి దీంట్లో. డిప్లొమా ఇన్ ఫార్మసీ కానివ్వండి, బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ కానీ ఉండే వాళ్ళు ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో అది ఉంది. ఆ సర్వే రిపోర్ట్ కూడా నేను చూశాను నేను. సో దాన్ని బేస్ చేసుకొని అప్పుడు మనం ఫార్మసీ కూడా ఫ్యూచర్ ఉందనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం అక్కడ. సో హైదరాబాద్కి మీరు షిఫ్ట్ చేసిన తర్వాత మీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటి చెప్పండి సార్? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నేను ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత నాకు అన్ని ఛాలెంజెస్. ఎందుకంటే అక్కడ ఉండే స్టూడెంట్స్ అక్కడ వాళ్ళని మెయింటైన్ చేయాలి, నారాయణపేటలో ఇక్కడ కొత్త అడ్మిషన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా ఆల్రెడీ ఎదిగినటువంటి డెవలప్ అయినటువంటి ప్రామినెన్స్ నా పేరు పొందినటువంటి విద్యా సంస్థల మధ్యలో నేను పైకి తీసుకురావాలి. సో ఇది నాకు పెద్ద టాస్కే కాబట్టి ఇది అనేది ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ నేను స్టార్ట్ చేసిన దానికి 2010-11లో యుఎస్ కౌన్సిలేట్ మమ్మల్ని ఫెలిసిటేట్ చేసింది. ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మూవింగ్ ఫ్రమ్ దిస్ కాలేజ్ అని చెప్పేసి. శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ నుంచి 2010లో కానివ్వండి 11లో కానివ్వండి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ మూవ్ అయ్యారని వాళ్ళు ఫెలిసిటేట్ చేయడం జరిగింది. సూపర్ సార్. అదొకటి ఏంటంటే అప్పట్లో కూడా ఏంటంటే చాలా తక్కువ ఫీజు తక్కువ, క్వాలిటీ ఎక్కువ. సో ఈ దాంట్లో కూడా చాలామంది పేరెంట్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళకి. ఇచ్చినటువంటి ఏంటి మీ సక్సెస్ రేట్ అన్నది అయితే ఈ విధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు మాకు అప్పటికి నా పబ్లిసిటీ లేదు, ప్రచారం లేదు. ఎప్పుడు కూడా ప్రచారంలో నేను ఉండను జనరల్గా. ఇప్పుడు నాకు 26 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా 20 సంవత్సరాల పైన కావస్తుంది. బట్ ఎప్పుడు కూడా నేను పబ్లిసిటీ కొరకు ఎప్పుడు ఆరాటపడి ఏదో చేయాలని లేదు. ఎంతసేపు మనం ఏంటంటే ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకి కానివ్వండి, బ్యాక్వర్డ్ ప్లేసెస్ నుంచి అటువంటి స్టూడెంట్స్కి మనం మంచి సర్వీస్ ఇస్తే దేశానికి అంతకంటే పెద్ద సర్వీస్ లేదనేది నా పాలసీ. సరే, ఈ ప్రస్థానంలో ఈ గవర్నమెంట్ పాలసీస్, ఫీజు రీయింబర్స్మెంట్ మరియు అక్కడ ప్రభుత్వాలు మారినటువంటి సందర్భాల్లో కానీ వచ్చినటువంటి అనేక ఒడిదుడుకుల్ని చాలా ఇన్స్టిట్యూట్స్ని ఎదుర్కొంటున్నాయి. కానీ శ్రీదత్త ఒక మిడ్ టైర్ ఇన్స్టిట్యూషన్గా ఈ యొక్క ఆర్థిక భారాన్ని మీరు ఎలా మోయగలుగుతున్నారు? సార్, దీని పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలండి. ఆర్థిక భారం ఎప్పుడైనా కూడా సంసారం ఎలా నడపాలో ఈ కాలేజీని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ అని భావిస్తే, మన ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటే, నా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు అనుకుంటే మనకు ఆటోమేటిక్గా మన స్ట్రక్చర్ వచ్చేస్తుంది. దాని మీద ఉన్న దాంట్లో సర్దుకొని ఎలా నడపాలి, ఉన్నటువంటి బడ్జెట్లోనే ఎలా నడుపుకోవాలి. ఈ బడ్జెట్లో కూడా కన్స్టెన్స్ మీరు చాలా చక్కగా అడిగారు. ఏంటంటే 2007లో స్టార్ట్ అయినటువంటి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ అనేది 2010-11 వరకు కూడా బాగానే జరిగింది. కానీ 2013 నుంచి ట్రబుల్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది జరిగినప్పటి నుంచి మాకు అప్పటికే, ఎందుకంటే మేము సిస్టమేటిక్గా వెళ్తున్నాము, ప్రతిదీ ఒక ప్రణాళికతో 5 years 2 years అట్లా ప్రణాళికతో వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అడ్డు తగులుతుందనేది నేను విజువలైజ్ చేశాను ముందే. చేసినందువల్ల ఏంటంటే మనకి ఇప్పుడు స్టూడెంట్ కొంతమంది డైరెక్ట్గా పేమెంట్ చేసేవాళ్ళు ఉంటారు. 30% మేనేజ్మెంట్ కానివ్వండి వాళ్ళు డైరెక్ట్ పేమెంట్ చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళు కూడా పేమెంట్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఏది ఇన్కమ్ గ్రూప్లో ఉండేవాళ్ళు. సో యావరేజ్గా ప్రతి సంవత్సరం మనకు ఆ సెక్టర్లో ఎంత డబ్బు వస్తుంది, ఆ వచ్చినటువంటి డబ్బును మనం ఎంత కేటాయించగలం. దాని శాలరీస్ ఇంపార్టెంటే, అప్గ్రేడేషన్ ఇంపార్టెంటే, ఎక్విప్మెంట్ కొనడం ఇంపార్టెంటే, బిల్డింగ్స్ మళ్ళీ డెవలప్మెంట్ చేయడం కూడా ఇంపార్టెంటే. కాబట్టి చిన్నగా మనం ఒకేసారి ఒక 50,000 ఎస్ఎఫ్టీ కట్టే బదులుగా ఒక 5,000 ల్యాబ్ చేయడం, దాన్ని పూర్తిగా ఫుల్ ప్రెజర్ డెవలప్ చేయడం, ల్యాబ్లో ఉండేటువంటి ఎక్విప్మెంట్ కానీ ఫర్నిచర్, అట్లా మనకు వచ్చేటువంటి రెవెన్యూని అసెస్ చేసుకొని ఒక ±10% అటు ఇటు ఉంటుంది. కానీ ప్లానింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఎంత రెవెన్యూ రాగలుగుతుంది, మనకున్నటువంటి ట్యూషన్ ఫీజుతో ఎంత రెవెన్యూ వస్తుంది అని ప్లాన్ చేసుకొని విడుదల వారీగా నేను డెవలప్ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి ఈరోజు నేను సక్సెస్ఫుల్గా నిలబడగలను. సో ఈ కాలేజీకి వచ్చిన తర్వాత నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి కనిపించింది సార్. దాదాపు తెలంగాణలో చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్స్ వాళ్ళ పిల్లల్ని ఎక్కడెక్కడో పెట్టి చదివిస్తుంటారు. మీ బాబుని మీరు ఈ కాలేజీలో పెట్టి చదివించడం అంటే ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు సమాజానికి కానీ పేరెంట్స్కి? సో 2001లో నేను రూరల్లో నారాయణపేటలో కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా నేను ఈ అసోసియేషన్లో ఈసీ మెంబర్గా ఉన్నాను. అప్పుడు మాల్కొండారెడ్డి గారు దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు నన్ను డైనమిక్గా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారని చెప్పి నన్ను కూడా దాంట్లో కొత్తగా వచ్చినప్పుడు కూడా దాంట్లో ఈసీ మెంబర్కి తీసుకొని ప్రస్థానం స్టార్ట్ చేసిన తర్వాత 2002-03 అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ ట్రబుల్ ఎలాగూ అడ్మిషన్స్ రూరల్ కాలేజీల్లో సీట్లు ఫిలప్ అవ్వక చాలా కాలేజీలు క్లోజ్ అయ్యాయి. సో దాని నుంచి కూడా మేము ఎప్పుడైతే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగేటప్పుడు ఒక డిస్కషన్ వచ్చేది. రూరల్ కాలేజీలు అంటే ఒక చులకన భావం ఉండేది. ఏంటంటే అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉండవు, అక్కడ పాఠాలు సరిగ్గా చెప్పరు, టీచర్లు సరిగ్గా ఉండరు అనేది ఒక ప్రాపగండ. కానీ అది తప్పు అనేది నా ముందు నుంచి నా వాదమే. ఆ సిద్ధాంతానికి నేను పూర్తిగా తప్పది. మీరు అట్లానే కొంతమందితో నేను ఇప్పుడు కాలేజీల పేర్లు నేను చెప్పను, పెద్దవాళ్ళ పేర్లు చెప్పకూడదు, వాళ్ళతో నేను ఛాలెంజ్గా కూడా మాట్లాడాను. మాకు అలాట్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్టేట్లో లాస్ట్ ర్యాంక్స్ మాకు వస్తారు, వాళ్ళకు కూడా మేము ఈరోజు ప్లేస్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్లేస్మెంట్ ఇప్పిస్తున్నాం.
మా విద్యార్థులు మీకు పంపిస్తాం, మీకు అలాట్ అయినటువంటి ఈరోజు టాప్లో ఉన్నటువంటి ఏమంటారు ఆల్రెడీ పాపులారిటీ ఉన్నటువంటి హైదరాబాద్లో పాపులారిటీ ఉన్నటువంటి ఆ విద్యార్థులు మాకు ఇవ్వండి, నేను ఆల్ ఇండియా ర్యాంక్స్లో తీసుకొచ్చి చూపిస్తాను మీకు అని కూడా అప్పుడు కొన్ని సందర్భాల్లో మా మీటింగ్స్ జరిగినప్పుడు లేకపోతే గవర్నమెంట్ కొన్ని సెమినార్స్ పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు జరిగింది. సో నేను ఆల్రెడీ ఈ ప్రస్తావన 2006-05 వరకు చాలాసార్లు డయాస్ మీద చెప్పడం జరిగింది. సో మా అబ్బాయి కూడా 2007 సంవత్సరం వచ్చేటప్పటికి మా అబ్బాయి నా పెద్ద కొడుకు వాడు ఇంజనీరింగ్ చేయాలని అంబిషన్. సో ఇంజనీరింగ్ చేస్తా అన్నప్పుడు ఏంటంటే అక్కడ కోయంబత్తూరులో పిహెచ్డి కాలేజ్ అని ఒక ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా బాగుంటుంది, అక్కడికి వెళ్ళాలని ప్లానింగ్ యాక్చువల్లీ. అడ్మిషన్ అంతా కన్ఫర్మ్ అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు నాకే క్వశ్చన్ వచ్చింది. అసలు నేను ఇంతకుముందు చెప్పాను నేను ఒక మాట అసోసియేషన్ తరఫున రూరల్ విద్యా సంస్థలు కానీ ఒక చులకన భావం ఉంది కాబట్టి మన కాలేజీల్లో మన పిల్లల్ని చదివించుకోకుండా బయట ఎక్కడో చదివించేసి మనం గొప్ప చెప్పుకుంటే మరి సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది నేనే కొంచెం ఆత్మవిమర్శ చేసుకొని సడన్గా మా అబ్బాయిని కన్విన్స్ చేసేసి నీకేంటి ఒకటే కండిషన్ చెప్పాను. మా అబ్బాయి కూడా వాడికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నువ్వు చైర్మన్ కొడుకు అనే సంగతి కాలేజీలో ఎవరికి తెలియకూడదు. అసలు ఈ స్టూడెంట్ ఎవరు ఏంటనేది నీకు తెలియదు. యూ షుడ్ బి ఏ లే మ్యాన్, దట్స్ ఆల్ అంతే. నువ్వు నార్మల్గా సిటీ బస్సులు ఎక్కాలి, కాలేజ్కి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి, నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలి. ఎక్కడ నీ ఫ్రెండ్కి కానీ ఎక్కడ తెలియదు. సో ఈ కండిషన్ పెడితే వాడు కూడా ఒప్పుకున్నాడు. సహజంగా సార్ ఇప్పుడు అదొక మీరు సమాజానికి మెసేజ్ ఇస్తూ ఆ రకంగా ఏదైతే బాబుని ఇక్కడ చదివించుకున్నారో, సో నేను 2 times ఇక్కడ వస్తే మీరు క్యాంటీన్ భోజనం తీసుకొచ్చి మాకు పెట్టడం జరిగింది. మేము ఈరోజు కూడా మీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసాము. అంటే ఏదో అతీతమైన వ్యక్తులు అని చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్స్ భావిస్తూ ఇటు పిల్లలకు కానీ లేకపోతే వ్యవస్థలకు కానీ దూరంగా ఉంటుంటారు అన్నమాట. అంటే మీరు ఈ మమేకమై ఉండటం అనేటువంటి భావన దాని యొక్క ఉద్దేశం? దాని ఉద్దేశం ఒకటేనండి. నేను మొదట్లోనే చెప్పాను, నేను ఇక్కడ చేరినటువంటి విద్యార్థులు అంటే నా పిల్లలు, ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అంటే మా ఫ్యామిలీ. శ్రీదత్త ఫ్యామిలీ అంటాను ఎప్పుడు కూడా నేను. మా విద్యార్థులను కానీ మా డయాస్ మీద మాట్లాడేటప్పుడు మీరు ఉద్యోగం సంపాదించి బయటికి వెళ్ళినా లేదు మీరు ఉద్యోగం సంపాదించకుండా ఎక్కడ బయట ఉన్నా కూడా ఎప్పుడైనా శ్రీదత్త మీ ఫ్యామిలీ ఉందని గుర్తుపెట్టుకొని చెప్తుంటాను నేను. మా విద్యార్థులకు ప్రతిసారి డైలాగ్ చెప్తుంటాను. అట్లాగే మరి ఎప్పుడైతే మన విద్యార్థి మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు మనం తినే ఫుడ్ ఎలా ఉండాలి, పిల్లలు తినే ఫుడ్ ఎట్లా ఉండాలి, డిఫరెన్షియేషన్ ఉండకూడదు. కాబట్టి ప్రతిదీ కూడా ఏంటంటే మొదట్లో మేము కాంటాక్ట్ ఇచ్చాము, ఇస్తే అది సరిగ్గా వాళ్ళు మెయింటైన్ సరిగ్గా చేయట్లేదు, క్వాలిటీ ఫుడ్ లేదని నాకు డౌట్ వచ్చింది. సో కంపల్సరీ నేను ఏదో టైం వచ్చి భోజనం చేస్తా అనేది మాత్రం పెట్టాను. ఇక్కడ పిల్లలతోనే తినాలి నా పద్ధతి. నేను తినకపోయినా బాక్స్ మాత్రం రెడీ ఉంటుంది ఆ క్యాంటీన్లో. అట్లాగే నేను 4 గంటలకు వచ్చినా కూడా వాళ్ళు ఏం తిన్నారో అదే తినాలి నా ఉద్దేశం. అంటే ఉద్దేశం ఏంటంటే మనం ఏదైతే విద్యార్థులకు ఏదైతే ఇస్తున్నామో క్వాలిటీ, మన ఇంట్లో ఏం తింటామో అది ఉండే అనే ఆ భావనతోనే చేస్తున్నాను. కాబట్టి ఆ క్వాలిటీ ఎప్పుడు కాంప్రమైజ్ కావద్దు. మీరు జనరల్గా ఇప్పుడు మిరపకాయలు తీసుకోవాలంటే పౌడర్ రెడీమేడ్గా ఉంటారు, వద్దు. మిరపకాయలు తీసుకురావాలి, మీరే దాన్ని డ్రెస్సింగ్ చేసేసి మొత్తం మిల్లుకి పంపించేసి చేసి ఉంటాం. ఏ పౌడర్ అయినా ఏ పేస్ట్ అయినా కూడా ఇప్పుడు వెల్లుల్లి కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకు నమ్మకం లేదు సొసైటీలో ఇప్పుడు ఉన్నటువంటి ఫుడ్ రెడీమేడ్ అడల్ట్రేషన్ ఉంది. కాబట్టి ఎక్కడైనా పొరపాటు జరిగితే పిల్లలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఏంటంటే ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకుంటాం. తర్వాత చేసే ఎంప్లాయీస్ కూడా ఏంటంటే మేనేజ్మెంట్ వచ్చి ఇక్కడ భోజనం చేస్తారని అన్నప్పుడు ఏంటంటే అదే ఫుడ్ క్వాలిటీ ఫుడ్ పిల్లలకి వెళ్ళాలనేది కాన్సెప్ట్ అక్కడ. సార్ ఇంకొక అబ్జర్వేషన్ ఏంటి అంటే మారినటువంటి పరిస్థితులు పర్టికులర్గా 2024, 25, 26 సంవత్సరాల్లో మార్కెట్లో ఒక పారాడైమ్ షిఫ్ట్ నడిచింది సార్. ఇది శ్రీదత్త ఇన్స్టిట్యూషన్కి ఫేవరబుల్ షిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా నేను అబ్జర్వ్ చేసినటువంటి ట్రెండ్ ఏంటంటే సార్ 2022, 19 నుంచి 22 వరకు పర్టికులర్ పీరియడ్లో కోవిడ్ యొక్క ఇంపాక్ట్ వల్ల పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ అయింది. కరెక్ట్. సో 23కి వచ్చేసరికి రిక్రూట్మెంట్ తగ్గిపోయింది, 24కి వచ్చేసరికి పూర్తిగా తగ్గిపోయింది, 25 వచ్చేసరికి ఇంకా డైల్యూట్ అయిపోయింది, 26కి వచ్చేసరికి ఇంకా డైల్యూట్ అయిపోయింది. ఈ సమయంలో పేరెంట్స్ ఒక విచిత్రమైనటువంటి ధోరణిలో ఆలోచన చేస్తున్నారు. ఆ ధోరణి జనరల్గా ఏముందంటే సార్ పేరెంట్స్ యొక్క మైండ్లో ఏముందంటే మాస్టర్ గారు వీళ్ళు చెప్తున్నారు కానీ 10 లక్షలు 20 లక్షల ప్యాకేజీలు ఇదంతా ఉత్త పంచాయతీ. నేను యాక్చువల్గా ఏది వచ్చినా కానీ ఆ 4-5 లక్షల రూపాయలు లేకపోతే 6 లక్షల రూపాయల లోపే మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ అవుతున్నాయి. కౌన్సిలింగ్లో వచ్చిన దాంట్లో చేరేద్దాము అండ్ ఎక్కువ డొనేషన్స్ ఎవరైతే ఛార్జ్ చేసి ఆగమాగం చేసేసి అంటే ఆ పరిస్థితిలో ఎందుకు పోవాలి అనేటువంటి ఒక ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది సార్. అంటే ఒక స్లో స్టూడెంట్ లేకపోతే మీరు అన్నట్టుగా ఒక 60,000, 70,000, 50,000, 1,00,000 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఆ ఓరియంటేషన్లో ఆ పిల్లవాడికి అవసరమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చి వాడిని ఒక మోడరేట్ ప్లేయర్గా
తీర్చిదిద్దడంలో శ్రీదత్త ఇన్స్టిట్యూషన్ మొదటి నుంచి మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా కనిపిస్తుంది. అవునండి. సో ఇన్ని రోజులకి వాళ్ళు సహజంగా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఏం చేస్తుంటాయంటే సార్, ఒక ప్యాకేజ్ చూపిస్తారు. అంటే ఒక 50 లక్షల రూపాయల ప్యాకేజ్. 50 లక్షల రూపాయల కాలేజ్ అంటే 1500 మంది ఇంటేక్ ఉంటే ఒకరికో ఇద్దరికో వచ్చేసింది. దాన్ని సహజంగా మార్కెటింగ్ చేసేటువంటి సందర్భం ఉంది. అవునండి. ఇప్పుడు మీరు యావరేజ్గా ప్రతి స్టూడెంట్కి ప్లేస్మెంట్, ఇప్పుడు శస్త్ర ఇన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంది సార్, అవునండి. తంజావూరులో ఉంటుంది అనమాట. అవును. వీళ్ళు దాదాపుగా అందరినీ ప్లేస్ చేస్తారు. విఐటి ఇన్స్టిట్యూషన్, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తాయంటే ఒక 30%ని ప్లేస్ చేసి ఒక 10 మంది యొక్క ప్యాకేజెస్ని హయ్యర్గా చూపించేసి ప్లేస్ చేసుకుంటుంటారు. సో మోడరేట్ పెర్ఫార్మెన్స్ చేసి, మోడరేట్ అంటే ఒక నార్మల్ విద్యార్థికి బరాబర్ విద్యని అందించేటువంటి సిస్టమ్ ఆల్రెడీ మీరు డెవలప్ చేశారు. అవునండి. దాంట్లో కూడా మీరు మోడర్నైజేషన్ని పెద్ద ఎత్తున ఈరోజు తీసుకురావాలి. అంటే మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఫలితం వచ్చే రోజు కూడా ఇప్పుడు సమయం, పర్టికులర్గా ఈ 2026 అకాడమిక్ ఇయర్ ఇది ఒక రేస్లో మనం ముందు ఉండడానికి పరిస్థితులు కూడా అనుకూలించినాయని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు సార్? ఖచ్చితంగా అండి. ఎందుకంటే 2019 వరకు కూడా కరోనా కంటే ముందున్నటువంటి సిచ్యువేషన్ వేరు, కరోనా తర్వాత సిచ్యువేషన్ వేరు. ప్రతి పేరెంట్కి కూడా ఒక భావన ఏమొచ్చిందంటే అసలు మా పిల్లలు ఏమైపోతారు. 2020లోకి వచ్చినటువంటి బ్యాచ్ ఆన్లైన్ ద్వారా అలాట్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళకి ఏమైపోతుందని ఒక ఆందోళన చూశాను నేను. 2020లో కౌన్సిలింగ్ అయిపోయినప్పుడే వచ్చారు, సెప్టెంబర్లో అక్టోబర్లో వచ్చారు, నవంబర్ దాకా అడ్మిషన్ ప్రాసెస్ జరిగింది. వాళ్ళు చూసి ఆందోళనతో నేను ఒక్కటే అన్నాను, అసలు ఎందుకు చేయలేము మనం. అసలు హైదరాబాద్లో చాలా రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలా రకాలైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా డిస్కషన్కి వెళ్ళినప్పుడు మా దగ్గర క్వాలిటీ మ్యాన్ పవర్ దొరకట్లేదు. చిన్న ఇండస్ట్రీ అదే మాట చెప్తుంది, పెద్ద ఇండస్ట్రీ అదే మాట చెప్తుంది, ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంది. సో దాన్ని ముందు నుంచి కూడా నేను అబ్జర్వేషన్లో ఉంది. సో 2020 నుంచి నేను ప్రాక్టీస్ చేశానంటే అసలు మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏ కేటగిరీస్ ఉంటున్నారు, ఆ కేటగిరైజేషన్ చేసేసి మెరిట్లు ఉండే వాళ్ళకి మెరిట్ ఉద్యోగాలు, మామూలుగా ఉండే వాళ్ళకి మధ్యతరగతిలో ఉన్నటువంటి వాళ్ళకల్లా అట్లా కేటగిరైజేషన్ చేసి లాస్ట్ క్లాస్లో లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఐడెంటిఫై చేసేసి వాళ్ళు ఉన్నటువంటి స్కిల్ సెట్ ఏంటి, వీళ్ళకి ఇండస్ట్రీలో వీళ్ళకి ఏం మ్యాచ్ అవుద్ది అనేది నేను అలాంటి ఇండస్ట్రీస్ని సెలెక్ట్ చేసుకున్నాను. చాలా సర్వే చేయడము, కొంచెం హోంవర్క్ ఎక్కువ చేయాల్సి వచ్చింది. నేను కానీ, మా ఎంప్లాయీస్ కానీ, మా టీచర్లు కానీ ఆ హోంవర్క్ చేసేసి ఏం చేసామంటే నార్మల్గా జస్ట్ 55%తో పాస్ అయినటువంటి బ్యాక్లాగ్స్ ఉన్నటువంటి స్టూడెంట్ కూడా మనం టార్గెట్ చేసాము. చేసేసి ఏంటంటే వాళ్ళకి సక్సెస్ఫుల్గా వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించారు. చాలా ఉన్నాయి అలాంటి ఇండస్ట్రీస్, చాలా ఉన్నాయి సొసైటీలో. చిన్న ఇండస్ట్రీస్ వాళ్ళకి జస్ట్ కంప్యూటర్ కీబోర్డ్ ఆపరేషన్ వస్తే చాలు, జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి అవగాహన ఉంటే చాలు, ఫండమెంటల్స్ ఉంటే చాలు. ఫండమెంటల్స్ అప్ టు ది మార్క్ లేకపోయినా ఎంట్రీ లెవెల్ ఉంటే కూడా చాలా అనేటువంటి ఇండస్ట్రీస్ చాలామంది అడుగుతుంటారు. కాబట్టి వాళ్ళ ఇండస్ట్రీని ఏం కావాలంటే దాంట్లో వాళ్ళు స్పెషల్గా ట్రైన్ చేయాలి పిల్లలు. ఆ ట్రైన్ చేసేసి వాళ్ళని ప్లేస్మెంట్ ఇవ్వడం. ఆ విధంగానే ఆల్మోస్ట్ ఆల్ 99%, 100% అని చెప్పవచ్చు, 99% ప్రతి విద్యార్థి నాకు ఉద్యోగం కావాలి ఎవరు వచ్చినా కూడా చాలామంది ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తాము, అబ్రాడ్ వెళ్తాం అంటుంటారు. వాళ్ళని వదిలేసి ప్రతి విద్యార్థి నాకు ఉద్యోగం కావాలనే ప్రతి విద్యార్థికి నేను ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఈరోజు మార్కెట్లో శ్రీదత్త నిలవడానికి కూడా కారణం. సార్ యాక్చువల్గా 10,000 లోపు ర్యాంకు పొందుతున్నటువంటి ర్యాంకర్స్ వస్తున్నటువంటి కాలేజెస్ అనుకోండి, లేదా 10 లక్షల డొనేషన్ తీసుకుంటున్నటువంటి కాలేజీలు అనుకోండి, అందరూ సిస్టమ్స్ని మార్పు చేసుకోవడంలో కింద మీద పడుతుంటే మీరు 50,000 నుంచి ₹1,00,000 ర్యాంక్ వచ్చేటువంటి శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ షేర్గూడ లాంటి ఒక సిటీకి కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నప్పటికీ మీరు మొత్తం కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ చేశారు. అంటే ఇది మీ ధైర్యమా, లేకపోతే అంటే మీరు అతిశయోక్తిలాగా అనిపిస్తుంది నాకు యాక్చువల్గా చెప్పాలంటే? మీ ముందే మీకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను చెప్పాను కదండి, నేను ఒక రిమోట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తిని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి బాగా ఎదిగినటువంటి కాలేజీల మధ్యలో నేను కాలేజ్ పెట్టి ఎంత ధైర్యంగా నడిపించగలను, దేంతో నడిపించగలను. మనసు నాకు ఏంటంటే పిల్లల్ని మనం ట్రైన్ చేస్తే ఏదైనా సాధించగలము. పిల్లలే కదా అండి, అవుట్ గోయింగ్ ప్రోడక్టే కదా మాకు కావాల్సింది. ముఖ్యంగా కాలేజీకి పేరు ఉండాలంటే మనకు మనల్ని ఆశ్రయించి, మన కాలేజీని ఆశ్రయించి ఎలాంటి విద్యార్థి కానివ్వండి, ఏ ర్యాంక్ వాడని కానివ్వండి, వచ్చి చేరి నాకు ఈ నమ్మకంతో వచ్చిన వాడిని మనం వాడికి సర్వ్ చేసి పంపిస్తేనే మన గౌరవం పెరుగుతుందనేది నా పాలసీ. అది నేను ముందు నుంచి కూడా నమ్ముతున్నాను. ఇప్పుడు నారాయణపేటలో ఉన్నప్పుడు నమ్మాను, షిఫ్ట్ అయినప్పుడు అదే నమ్మాను, ఇప్పుడు కూడా అదే నమ్ముతున్నాను. మనకి ఇక్కడ చేరినటువంటి విద్యార్థికి పర్ఫెక్ట్గా ఎప్పుడైతే మనం వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికను తీర్స్తామో అది మనం నిలబెడుతుంది అనేది పాలసీ అండి. సార్ ఓవరాల్గా గ్లోబల్ ఏరియాలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్లో కానీ, లేకపోతే తెలంగాణ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ ఎటువంటి మార్పులు ఇంకా వస్తే బాగుండు అని మీకు 20 ఏళ్ళ ప్రస్థానంలో అనిపించింది? పర్టికులర్గా మీ మనసులో ఉన్నటువంటి భావనలు ఏంటి? విద్యార్థులని మనం వాళ్ళ అటెన్షన్ని కాలేజీలో క్లాస్కి
అటెన్షన్ వాళ్ళ క్లాస్ మీద కానివ్వండి, ల్యాబ్ మీద కానివ్వండి, ఎప్పుడైతే వాళ్ళ అటెన్షన్ మనం చేయగలుగుతామో సక్సెస్ అవుతామండి. సో ఇప్పుడు అటువంటి ప్రజెంట్ మా సిచ్యువేషన్లు ఏంటంటే ఈ డిజిటలైజేషన్లో టీవీలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వీటన్నిటి ద్వారా చాలా పొల్యూషన్ ఎక్కువైపోతుందండి. సో ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, పిల్లలు దాన్ని మంచిగా వాడుకుంటే చాలా ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. అది చెడు అలవాట్లకు దారి తీసేటువంటి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్, కొన్ని యాడ్స్, కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి వల్ల చెడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిని మనం వాళ్ళకు కాలేజీలోకి వస్తారు, ఏదో విధంగా కాలేజీలోకి అయితే మార్నింగ్ అయితే బయలుదేరి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, క్లాస్ రూమ్ కానీ, ల్యాబ్ కానీ, అంటే వాడి ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ లాగా ఉండాలి. చదువుకోవాలి. సో మరి ప్రతి స్టూడెంట్ కూడా ఈరోజు పుస్తకం చదవమంటే చదవట్లేదు, రాయమంటే రాయట్లేదు. అసలు రాయకుండా చదవకుండా విద్య నేర్చుకోవడం అనేది చాలా కష్టం. ఎంత డిజిటలైజేషన్ వచ్చినా, ఎంత మోడర్న్గా వచ్చినా కూడా మనిషికి అనేది బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలి, స్టూడెంట్ బాగా యాక్టివ్గా ఉండాలంటే చదవడం, రీడింగ్ అనేది చాలా కంపల్సరీ అవసరం. అది తర్వాత రాయడం అనేది కూడా రన్నింగ్ నోట్స్, ఏదైనా టీచర్ ఒక లెక్చర్ ఏదైనా వింటున్నామంటే ఆన్లైన్లో కానీ వింటున్నామంటే రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికి దూరం అవుతున్నారు. మా జీవితం అంతా, మా పుస్తకం, మా లైఫ్ అంతా మొత్తం మా మొబైలే అంటున్నారు. నాట్ ఈవెన్ ల్యాప్టాప్ అనట్లేదు, మొబైల్లోనే ప్రపంచం అంతా ఉందనే దాంట్లో ఉన్నారు. కాబట్టి దాన్ని గమనించి వాటికి ఏం చేస్తే వాళ్ళని డైవర్ట్ చేయగలుగుతాం. సో క్లాస్ చెప్పేటప్పుడు సినిమా చూడాలంటే డిజిటల్లో బాగా, టీవీలో బాగా సినిమా చూస్తున్నారు. మరి ఏ నాటకం అయినా ఏది చేసినా కూడా ఎంజాయ్ చేయాలంటే స్క్రీన్ మీద బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఆ స్క్రీన్ ద్వారానే పాఠాలు ఎందుకు చెప్పొద్దు, ఆల్రెడీ ఉన్న సిస్టమ్స్ ఉన్నాయి మనకి. కాకపోతే అరుదుగా ఒక ఇంపార్టెంట్ క్లాసెస్కి లేకపోతే సెమినార్స్ జరిగినప్పుడు చేయడం. కానీ ల్యాబుల్లో కానీ క్లాసుల్లో కూడా మొత్తం డిజిటలైజేషన్ చేసేసి, డిజిటల్ బోర్డ్స్ పెట్టేసి, దాంట్లో కొత్త టెక్నాలజీస్ వాడుకునే విధానం కూడా మన టీచర్లను ట్రైన్ చేసేసి, ఎలా అంటే సైమల్టేనియస్గా మీకు ఏదైనా లెక్చర్ కావాలి, ఒక డౌట్, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒక టీచర్ ఒక పాఠం చెప్తుంటాడు, ఒక టాపిక్ చెప్తుంటాడు. టాపిక్ చెప్పినప్పుడు మనం రెఫరెన్స్ కొరకు వెళ్ళాలంటే లైబ్రరీకి వెళ్ళాలి పాత రోజుల్లో, లేకపోతే బుక్స్ తీసుకొచ్చి బాగా పెట్టుకొని వాటి తీసి పుస్తకం ఇలా చూపించడానికి కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ మొత్తం వచ్చేసింది, కంటెంట్ అంతా ఆన్లైన్ ఉంది. పాఠం చెప్తూ ఐఐటి ప్రొఫెసర్ ఈ విధంగా ఈ ఆర్టికల్ రాశారు, ఈ విధంగా ఉంది, ఈ రీసెర్చ్ ఈ విధంగా జరిగిందని కూడా ఆన్లైన్లో డిజిటల్ బోర్డు మీద ఇవన్నీ కూడా ఇంటరాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఖర్చుతో కూడినటువంటి విషయం అయినప్పుడు కూడా ఇది పిల్లలకు బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆ డిజిటల్ బోర్డ్స్ అనేది ప్రతి ల్యాబ్లో ప్రతి క్లాస్ రూమ్లో కూడా మేము ఇంట్రడ్యూస్ చేసామన్నది. ఆ విధంగా సహజంగా కొంత ఆస్తులు సంపాదించిన తర్వాత ఎవరైనా కానీ అవునండి, వాళ్ళ పిల్లల్ని ఈ యొక్క అంటే భారతీయ సమాజం అంటేనే జర బ్యాక్ స్టాపింగ్ ఉంటుంది, పంచాయతీలు ఉంటాయి, తర్వాత సమాజాన్ని ఎదుర్కోవడం జర కష్టంగా ఉంటుంది. ఈ జనరేషన్ పిల్లలు మనం అల్లారుముద్దుగా పెంచుకున్నాం కాబట్టి సహజంగా వీళ్ళని బయట పెట్టేద్దామని, మనం ఎలాగో దీంట్లో ఉండిపోయినామని మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ ఎంటర్ప్రినర్స్ భావిస్తూ ఉంటారు. మీరేమో మీ బాబుని ఇక్కడే చదివించుకోవడంతో పాటు ఇద్దరు పిల్లల్ని ఈ యొక్క ఇన్స్టిట్యూషన్నే మీరు ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క లెగసీ ఒక మంచి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్లో చదివించి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో దీని మీద మీ కామెంట్ మరియు మీ ఆలోచన. కరెక్ట్ అండి. ఇప్పుడు నేను ఈ సమాజంలో బతుకుతున్నాను. నేను ఇప్పుడు నాకు 64 years వచ్చినాయంటే ఈ సమాజంలో ప్రతి మనిషి కంట్రిబ్యూషన్ ఉంది, నేను ఎదగడానికి కానివ్వండి, సొసైటీ ఎదగడానికి కానివ్వండి. సో ఇంత ఎదిగిన తర్వాత నాకు భగవంతుడు అనేవాడు ఈ నాలెడ్జ్ ఇచ్చి, ఇంత వ్యవస్థనిచ్చి, ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 10 మందికి మనం సర్వీస్ చేయాలనేది మా భావన ఎప్పుడు కూడా, మా విజన్ అండ్ మిషన్ కూడా అదే. సో మరి నేను చేశాను కాబట్టి నా పిల్లలు కూడా అలా చేయాలనేది ఉంది. అందుకనే వాళ్ళంటే మంచి ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి మంచి ప్రామినెంట్ యూనివర్సిటీస్లో చదువుకున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మా రెండో అబ్బాయి తీసుకుంటే కూడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి గ్లోబల్ ఎంఎస్సీ ఇన్ మేనేజ్మెంట్ చేశాడు. బేసిక్ హైదరాబాద్లోనే చదువుకున్నాడు. ఎలక్ట్రానిక్ స్టూడెంట్ అతను. ఆ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ ఈ ఎల్ఎస్సి చదువుకున్న తర్వాత అక్కడ మంచి ప్రాజెక్ట్స్ చేశాడు. వరల్డ్ బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో చేశాడు. చేసిన తర్వాత అతనికి ఏమనిపించిందంటే సివిల్ సర్వీస్ రాయాలనుకున్నాడు. లండన్ నుంచి ఇక్కడ వచ్చేసాడు. సివిల్ సర్వీస్ రాసేప్పుడు కూడా చెప్పాను, నువ్వు సిన్సియర్గా ఆనెస్ట్గా సర్వీస్ చేస్తా అంటేనే దాంట్లోకి వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళి, లేకపోతే వద్దని చెప్పాను. అటెంప్ట్ చేశాడు, మెయిన్స్ 2 సార్లు రాశాడు. బట్ ఇంకా రాకపోతుంటే ఇంకా ఏజ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్నాను, ఆ సర్వీస్ ఏదో చేయాలనుకుంటే అసలు ఇన్స్టిట్యూట్ చేసేసింది. మన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఒక రాబోయే రోజుల్లో మేము ఒక యూనివర్సిటీకి కూడా ఆల్రెడీ అప్లికేషన్ మూవ్ చేసాం, ప్రాసెస్లో ఉంది మనది. కాబట్టి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఏదైతుందో మీరు నేర్చుకున్నారో ప్రామినెంట్ యూనివర్సిటీస్లో, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్లో, ఆ విద్యను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందుబాటులో తీసుకురావడం అనేది గొప్ప విషయం. మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకేం కొదవలేదు. ఒక మోడర్న్ కల్చర్లో బతకడానికి కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్లో అంటే యుఎస్, అమెరికా, యూకే వెళ్ళినప్పుడు ఒక లగ్జరీ సిస్టమ్కి అలవాటు పడ్డారు, కార్పొరేట్ స్టైల్కి అలవాటు పడ్డారు.
సో దాన్ని కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు దీన్ని కన్వర్ట్ చేయండి, మీరు మీ టాలెంట్ ఏంది అక్కడ చూపించండి. మీతో పాటు ఇక్కడ చదువుకునే ప్రతి విద్యార్థి కూడా ఆ వసతి కల్పించడానికి మీ టార్గెట్ ఉండాలని అంటే వాళ్ళు కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు, యాక్సెప్ట్ చేసి అందుకని ఇద్దరిని కూడా చాలామంది అంటుంటారు మీలాగనే, ఏంటండి ఇద్దరిని ఒకే దాంట్లో పెట్టారు, ఇండస్ట్రీకి తీసుకెళ్ళలేదు, బయటికి తీసుకెళ్ళి. మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి, బయట ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది, రకరకాల ప్రొఫెషన్స్ చేయడానికి అవకాశం ఉంది. కానీ మనం 10 మందికి సొసైటీకి ఏదైనా చేయాలంటే ఎంతసేపు దేశానికి ఏదైనా చేయాలన్నప్పుడు ఆర్మీనో లేకపోతే నావలో ఇట్లాంటివే కాదు, మనం ప్రైవేట్గా వ్యవస్థ నడుపుతూ కూడా 10 మందికి ఎలా చేయొచ్చు అనేది ఒక సిద్ధాంతంగా పెట్టుకొని నడుపుతున్నాం. కాబట్టి నేను చేసింది ఒక మోడరేట్ లెవెల్ వరకే ఉంది, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనేది మా పిల్లలకి నేను ఒక టార్గెట్ ఇచ్చి వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. సహజంగా సార్, యాక్చువల్గా శ్రీదత్త ఇన్స్టిట్యూషన్ లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేసినప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ మరియు నల్గొండ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ అవి వెనుకబాటు తనం కలిగినటువంటి జిల్లాలు, మొదటి నుంచి నారాయణఖేడ్ ఇవన్నీ కూడా. సో అక్కడ నుంచి ఇప్పుడు ఈ పర్టికులర్ కౌన్సిలింగ్లో అనుకోండి, లేకపోతే మేనేజ్మెంట్ సీట్స్ ద్వారా కానీ మీకు అప్రోచ్ అయ్యేటువంటి పేరెంట్స్కి ఒక చైర్మన్గా ఇప్పుడున్నటువంటి గ్లోబల్ సినారియోని కన్సిడర్ చేస్తూ వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఒకటే అండి, నేను చాలా ముందు నుంచి కూడా చూస్తున్నాను, గత 25 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాను, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉండేటువంటి తపన ఏంటంటే నాకు ఉద్యోగం కావాలి, నేను ఉన్నత స్థాయిలో సెటిల్ అవ్వాలి. ఒక చిన్న తరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తర్వాత అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఇంకా కొంచెం పైగా ఉండేవాళ్ళు కూడా ప్రతి వాళ్ళ అంబిషన్ ఏంటంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలి, మంచి కంట్రీకి వెళ్ళాలని ఉంటుంది. సో అది మీరు గొప్ప 20 లక్షలు 30 లక్షలు డొనేషన్లు కట్టి లేకపోతే టాప్ 10 కాలేజ్ అనేది అయితే అనుకుంటున్నారో అక్కడే చేరిపోయి వాళ్ళకి, లేకపోతే ఐఐటీలో చదువుకుంటేనే, IIITలో చదువుకుంటేనే, లేకపోతే NITలో చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయనేది ఇవన్నీ భావన చాలా తప్పు. సొసైటీలో స్టూడెంట్లో ప్రతి వ్యక్తిలో ప్రతి మనిషిలో ఒక పొటెన్షియాలిటీ ఉంటుందండి, ఎనర్జీ ఉంటుంది. మీరు నార్మల్గా 35%తో పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా ఏదైనా ఒక పొటెన్షియాలిటీ ఉంటుందని నా కాన్సెప్ట్. అది నేను చదువుకున్నా, నేను సిద్ధాంతాలు చూశాను, చాలా ప్రాక్టికల్గా కూడా చూశాను. కాబట్టి ఆ పిల్లల్లో ఉండేటువంటి నైపుణ్యాన్ని మనం ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో వాళ్ళని ట్రైన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయండి. ఇప్పుడు నా దగ్గర వచ్చినటువంటి ర్యాంకులు చూస్తే నేను పబ్లిక్గా నేను చెప్పలేను, కానీ చాలామంది రెఫరెన్స్తో పరిచయాలతో వస్తుంటారు. ఎందుకంటే పొలిటికల్ కానివ్వండి, అఫీషియల్ కానీ చాలా అందమందితో నాకు రిలేషన్స్ ఉన్నాయి. మాకు పాండంగారెడ్డి మా విద్యార్థికి చాలా పెద్ద ర్యాంక్ వచ్చిందండి, మీరు ఏమన్నా మాకు అవకాశం కల్పిస్తే సంతోషంగా రండి అని చెప్తాను నేను. నన్ను నమ్ముకొని ఎవరైతే వచ్చారో, శ్రీదత్తాన్ని నమ్ముకొని ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎలాంటి ప్రస్తుతం మేము హెల్ప్ చేస్తాం సార్, అది ఇబ్బంది లేదు. నాకు ర్యాంకులతో 10,000 ర్యాంక్ ఉంటేనే నేను చేర్చుకుంటాను, లేకపోతే 90% ఉంటేనే చేర్చుకుంటాను అనేది నా పాలసీ కాదు. ఖచ్చితంగా నాకు నమ్మకం, శ్రీదత్తాకి వెళ్తే మంచి జరుగుతుందని నమ్మకంతో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉండి ఆ విధంగా చేస్తున్నాను. కాబట్టి ఈరోజు లాస్ట్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళని కూడా కొంతమందికి మేనేజ్మెంట్ ఇస్తుంటాను నేను సీట్లు. వాళ్ళకి బేసిక్ ఏంటంటే బిలో 50% అని కొంతమంది వస్తుంటారు, ఇంకా డౌన్ ట్రాడన్ ఉన్నటువంటి సోషల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి పిల్లలు కూడా వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే బిలో 50% ఉంటారు. వాళ్ళ వల్ల ఏంటంటే కాలేజీకి రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళ వల్ల ఏంటంటే బ్యాక్లాగ్స్ ఉంటాయి, ఫెయిల్ పాస్ అవ్వరు ఒకేసారి, తర్వాత చాలా పర్సంటేజ్ లో ఉంటుంది. అటువల్ల ఏంటంటే అది కొంత మైనస్గా ఉంటుంది. కానీ మనం రియల్గా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తేనే మన మానవత్వం, మన ఒక పద్ధతి ఉందనేది నా భావన. అది అందుకని వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. మీరు మా ట్రాక్ తీస్తే కూడా మీకు కనబడుతుంటుంది. 10,000 ర్యాంక్ 20,000 ర్యాంక్ ఉంటాడు, ఏకంగా స్టేట్లో లాస్ట్ ర్యాంక్స్ కూడా ఉంటాయి. ఓకే, అవి ఏంటంటే మన మేనేజ్మెంట్లో మనం అలాంటి వాళ్ళకి ఇస్తున్నాం సీట్లు, ఎంకరేజ్ చేస్తున్నాము. సో యూనివర్సిటీ వర్క్స్ బాగా ఉధృతంగా నడుస్తున్నట్టున్నాయి సార్ క్యాంపస్లో గమనిస్తే. భవిష్యత్తులో యూనివర్సిటీ చేస్తేనే ఉందండి, ఎందుకంటే మనకు అటానమస్ ఉన్నప్పటికి కూడా ఆ స్వేచ్ఛ అనేది లేదు. ఇప్పుడు నా భావజాలం ఏంటంటే విద్యార్థులు ఉన్నటువంటి పొటెన్షియాలిటీని తీసుకొని మనం కరికులంలోంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళని ఏదో నేర్పించి వాటికి ఉద్యోగం ఇవ్వాలనేదే మన పాలసీ. ఇప్పుడు నా పాలసీలో నేను నడిపించాలంటే యూనివర్సిటీ ఉన్నటువంటి సిలబస్ నాకు సపోర్ట్ చేయదు, పర్మిట్ చేయదు. నేను అట్లా అని చెప్పి యూనివర్సిటీ నేను బ్లేమ్ చేయడానికి లేదు, అది సిస్టంలో నడుపుతున్నటువంటి వ్యవస్థ కాబట్టి దాన్ని గౌరవిస్తూ నేను ఇంకా నేర్పించాలి. సో ఈ 2 సిలబస్లు ఒక నార్మల్ విద్యార్థిని, బిలో యావరేజ్ ఉన్నటువంటి విద్యార్థికి ఈ సిలబస్లో ఉన్నటువంటి కంటెంట్ను బియాండ్ సిలబస్ నేర్పించాలంటే కూడా చాలా కష్టం అయిపోతుంది. సో ఇవన్నీ ప్రాక్టికాలిటీస్ ఆలోచించినప్పుడు ఏంటంటే మనం దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటంటే మనం ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఒకటి చేసుకొని దాంట్లో మనం ఇలాంటి విద్యార్థులందరూ కూడా ఒక కేటగరైజేషన్ చేసేసి వాళ్ళకు స్పెషల్ కంటెంట్ తయారు చేసేసి ఆ ఏరియాలో మనం ట్రైన్ చేసేసి వాళ్ళను దారి చూపించాలనేదే దాని కొరకు ఆ యూనివర్సిటీ కొరకు అప్లికేషన్ మూవ్ చేయడం జరిగింది. ప్రభుత్వాలలో ప్రయత్నం చేస్తున్నాము. డెఫినెట్గా వాళ్ళు డెసిషన్ తీసుకుంటే సహకరించి అయిపోతుందండి, ఇబ్బంది ఏం లేదండి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు సార్?
ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మన చేతిలో లేనటువంటి వ్యవస్థ. కాకపోతే ఏంటంటే మీ ద్వారా ప్రజలకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఇది మంచి నోబుల్ కాజ్. విద్య అనేది మంచి ఒక అవకాశం, 10 మందికి సర్వీస్ చేసేటువంటి, 10 మంది కుటుంబాలు నిలబెట్టేటువంటి. అయితే అది రావాలన్నప్పుడు ఏంటంటే అందరూ కూడా ప్రజాప్రతినిధులు కానివ్వండి, అఫీషియల్స్ కానివ్వండి, దీని మీద కొంచెం ఒక దృష్టి పెడితే మేలు జరుగుతుంది అనుకుంటాను. అది వచ్చినప్పుడు వ్యవస్థలో అన్ని లోటుపాట్లు ఉంటాయి. మనం ఒక మంచిగా ఆలోచిస్తాం, 10 మంది మంచి వాళ్ళు ఉంటారు, కానీ రకరకాలుగా ఆలోచించే వ్యక్తులు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ రావడానికి కూడా ప్రభుత్వం కూడా చెప్తుంది, మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవి, మా దగ్గర బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, గతంలో జరిగినటువంటి లోపాల వల్ల, పొరపాట్ల వల్ల ఈరోజు మేము ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోతా అంటున్నాం. కాబట్టి ప్రభుత్వం మాటని కూడా మేము నమ్మాలి. అలా అని చెప్పి ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి నేను కాలేజు నన్ను నమ్ముకున్నటువంటి 700 మంది కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఎంప్లాయీస్ ఉన్నారు, టీచింగ్, నాన్ టీచింగ్. తర్వాత దాదాపు 9,000 పైనగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్తును మనం అంధకారంలో పెట్టడానికి లేదు. కాబట్టి మా వంతు కృషి, మాకున్నటువంటి రిసోర్సెస్ని యూజ్ చేసుకొని, పలుకుబడిని ఉపయోగించుకొని, లేదు మనకున్నటువంటి ఆస్తిపాతులను కూడా కొన్ని ఉపయోగించుకొని దానికి సపోర్ట్ చేసేటట్టు వ్యవస్థను క్రియేట్ చేసి నడిపించాలనేదే భావన అండి. సో శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ యువతకి, తెలంగాణ ప్రజలకి మరింత సర్వీసులు అందించాలని, సో ఇన్స్టిట్యూషన్స్ ఎంతో గొప్పగా ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి విద్యార్థి కూడా ప్లేస్మెంట్తో బయటకు వెళ్ళే రకంగా మీ యొక్క స్ఫూర్తితో, మీ యొక్క ఆలోచనలతో, ఆ బలంతో ముందుకెళ్ళాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి. చాలా సంతోషం. మీ అందరికీ కూడా, మీ మీడియా మిత్రులందరికీ కూడా చాలా సంతోషం. ఈ విధంగా ఒక మంచి మెసేజ్ని సొసైటీకి ఇవ్వగలిగితే 10 మందికి ఉపయోగపడుతుందని మా భావనను మీరు కూడా పబ్లిసిటీ చేస్తున్నందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే.